రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు తోడుగా ఉండును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం దేవుడు మనకు తోడుగా లేడు అని. అలాగే ఒక్కొక్కసారి మనం అనుకుంటాం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని. ఎందుకు ఒకే వ్యక్తికి వేరువేరు సందర్భాల్లో ఇలాంటి అభిప్రాయం కలగటము అంటే అది మన మనస్సాక్షికి సంబంధించినది. ఎల్లప్పుడూ గనక నీవు దేవునితో సహవాసం చేస్తూ ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ముందుకు సాగుతూ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళినప్పుడు నీకు ప్రతిదీ మేలుకరంగానే కనిపిస్తుంది. ఎందుకంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున సమస్తమును జరిగించు వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయని దేవుడు తన వాక్య లేఖనం ద్వారా స్పష్టం చేశాడు. కాబట్టి నీవు దేవునిలో ఐక్యంగా ఉన్నప్పుడు, దేవునితో సహవాసంలో బలముగా ఉన్నప్పుడు నీకు ఆ అభిప్రాయం కలుగుతుంది. ఎంతటి విపత్కర పరిస్థితినైనా నీవు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటావు. దేవుడు నన్ను తప్పించాడు అంటావు, దేవుడు నన్ను కాపాడాడు అని స్తుతిస్తావు. అయితే ఎప్పుడైతే నీ యొక్క సహవాసంలో లోపము ఏర్పడిందో, నీవు దేవునితో కొంచెం ఒక వారం రోజులో 10 రోజులు సరైన ప్రార్థనా జీవితం లేక, సరైనటువంటి వాక్య ధ్యానం లేక, వాక్యాన్ని వినకుండా నీవు ఎప్పుడైతే ఉన్నావో నీ యొక్క ఆత్మ బలహీనపడుతుంది, విశ్వాసము సన్నగిల్లుతుంది. అప్పుడు నీ యొక్క శరీరపరంగా కనిపించేటువంటి ప్రతి అంశము కూడా నిన్ను అధిగమిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నీవు అనుకుంటావు కదా, దేవుడు నాకు తోడుగా లేడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఎందుకు? ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటన నీ యొక్క జీవితంలో సంభవించటము, దానికి దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, గతంలో నన్ను దేవుడు కాపాడాడు, ఇప్పుడు విడిచిపెట్టేశాడు అనేటువంటి అభిప్రాయానికి నీవు వచ్చేస్తావు. అంటే అది ఎక్కడుంది? మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులలోనే లోపం తప్పిస్తే దేవుని ప్రేమలోనూ, దేవుని కృపలోనూ, దేవుని కాపుదలలోనూ, దేవుని కనికరంలోనూ ఎలాంటి లోపము కూడా లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకే మనం ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేస్తున్నామా, వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నామా, మనలను మనం పరిశీలించుకోవాలి. వెంటనే నీవు దేవుని యొద్దకు రావాలి. ఆయన చెప్తాడు, అవును నా కుమారుడా, నా కుమార్తె, ఇది నీవు అనుసరించవలసినటువంటి మార్గము కాదు, నీవు దీనిని విడిచిపెట్టాలి. ఎందుకంటే కీడుని విడిచి మేలునే ఎల్లప్పుడూ వెదికినట్లయితే ఆ యొక్క మేలు ద్వారా వచ్చిన కష్టంలో కూడా నీ దేవుడు నీకు సహాయకుడై ఉంటాడు. నీకు భద్రత ఉంటుంది, నీకు ధైర్యం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే మనకు వచ్చేటువంటి అనేకమైనటువంటి కష్టాలలో మనకు మొదట వచ్చేదేంటి? భయమే. ఆ భయము మనల్ని ఇంకా కృంగదీస్తుంది. ఆ భయములో మనము వ్యర్థమైనటువంటి నిర్ణయాల ద్వారా ఇంకా మన యొక్క జీవితాన్ని జటిలము చేసుకుంటూ ఉంటాము. అందుకే మనము బ్రతుకున్నట్లును కీడు విడిచి మేలును వెతకాలంట. అంటే ఈ యొక్క మేలును వెదకటం అనేది నీకు జీవాన్ని కూడా ఇస్తుంది, నీకు దీర్ఘాయువును కూడా ఇస్తుంది. నీవు విపత్కర పరిస్థితుల్లో చావకుండా అది నిన్ను కాపాడుతుంది. దేవుని యొక్క హస్తము, బలమైన దక్షిణ హస్తము నిన్ను ఆ భయంకరమైన పరిస్థితుల్లోంచి బయటకు తీసుకొని వస్తుంది, నీకు తిరిగి జీవాన్ని ఇస్తుంది, దీర్ఘాయువుని ఇస్తుంది. కాబట్టి దేవుని యొక్క బలమైన బాహువు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలంటే మనము చేయాల్సింది కీడును విడిచి మేలును వెతకాలి, ఎల్లప్పుడూ వెతకాలి. అలాగా నీవు ఆ మేలును అనుసరించాలి అంటే నీవు దేవునితో సహవాసం చేయాలి. ఏది మేలు ఏది కీడు తెలియదు. ఎందుకంటే మానవుడు చేసే సమస్తము ఆ సమయానికి నాదే సరైనది, కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడికి మాత్రమే తెలుసు అది మేలైనదా, అది కీడైనదా అని. అందుకనే దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు తెలియజెప్తాడు, బిడ్డ ఇది మేలైన మార్గము కాదు,
ఇది నీకు సరైన మార్గము కాదు అని స్పష్టంగా మనకు ఒక స్వరము వినిపిస్తుంది. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరిగిన ఎడల ఇదే త్రోవ అని వెనక నుండి ఒక శబ్దము నిన్ను నడిపిస్తుంది అని దేవుడు లేఖనం సెలవిచ్చిన ప్రకారంగా నన్ను కూడా నడిపిస్తుంది. కాబట్టి అలాంటి దేవుని యొక్క సన్నిధానమును సహవాసమును మనం విడిచిపెట్టకుండా ప్రతిరోజు కొనసాగించి ఆయన యొక్క గొప్ప మేలులు పొందుకొని శాశ్వతమైనటువంటి జీవంతో పాటు ఈ లోకంలో కూడా దీర్ఘాయువును పొందుకునేటట్లు మేలును మాత్రమే మనం వెతుకుదాం, కీడును విసర్జిద్దాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడైన గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు. అవునయ్యా, ఇదిగో అత్యద్భుతమైన నీ కృపతో భద్రపరిచేటువంటి దేవుడవు. మరి నీ వాక్కు ద్వారా దర్శించి మరి మేము బ్రతుకున్నట్లు మేలును చేయాలి, కీడును విడిచిపెట్టాలి అన్నావు. కాబట్టి మరి నీతో సహవాసం ద్వారానే మేలు ఏదో కీడు ఏదో మేము తెలుసుకోగలం. కాబట్టి అలాంటి సహవాసంలో లోపం లేకుండా మేమందరము ప్రతిరోజు నిత్యము ఆ యొక్క సహవాసంలో బలపడి మా ఆత్మను బలపరుచుకొని నీ యొక్క మార్గంలోనే నడిచే కృపనిచ్చి ఆశీర్వదించవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.